అరుణానందగిరి. ఇక ఇప్పుడే మరి మన ముగ్గు అయితే రెడీ అయింది. పసుపు కుంకుమ వేద్దాం. అయితే చలి తీవ్రత ఎక్కువ ఉంది. మరి తిరుపవ ఇంక వినబడతలేదు. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతారో చూద్దాం ఈరోజు. ఇక నేను కూడా ఇంట్లోనే చదువుకోవాలనుకుంటున్నా. ఇక టెంపుల్కి వెళ్ళాలంటే ఈ చలి తీవ్రతకు మనం ఇంట్లో పనులు చేసుకోవాలి. టెంపుల్కి వెళ్ళాలంటే వీలయ్యేటట్లేదు. ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉందని అనుకోవచ్చు. చలి బాగా ఎక్కువ ఉంది. ముగ్గు అయితే కంప్లీట్ అయింది. పసుపు కుంకుమ వేద్దాం ముగ్గులో. తోటి మన ముగ్గు సంపూర్ణమైనట్టే. చూడండి, ఫోన్లోనే చూసుకుంటే వేసిన కాబట్టి నేను షూట్ చేసే వీలు కాలేదు. ఏదైనా నోటికి వచ్చినవి ఉంటే అప్పుడు మనకు షూట్ చేసుకుంటా చూపించవచ్చు. ఏ రోజుకి ఆ రోజు నేను పాడికోలం అని స్టార్ట్ అయితే ఏదో ఒకటి వస్తాయి కదా, దానిలో మనకు ఈజీగా అంటే అప్పటిదప్పుడే చూసుకుంటే వేసేది సెలెక్ట్ చేసుకుని వేస్తా. ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఇక స్పెషల్ రోజు నాడు కొంచెం రేపనగా చూసుకొని వేయాలి. ముగ్గు కంప్లీట్ అయింది. ఇంట్లోకి వెళ్దాం. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. అయితే నిత్య పూజ చేసే ప్లేస్లో అక్కడ దీపారాధన చేసి ఇక్కడ మాత్రం గోదాదేవి రంగనాథునిగా భావించి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఇక్కడ పెట్టుకొని ఇక్కడనే పాశురాలు చదువుతున్నాయి. ఇప్పుడే మన పాశురం చదవడం అయిపోయింది. అయితే ఇక నిత్య పూజలో భాగంగా రోజు చేసే పూజ, తర్వాత ఇక్కడేమో అమ్మవారి దగ్గర పాశురం చదువుకోవడం. ఎప్పుడో 10 years నుంచి నేను టెంపుల్కి వెళ్ళి చదవాలనుకుంటున్నా. కానీ ఈసారి ఎందుకో టెంపుల్కి వెళ్ళి చదవలేకపోయినా అని బాధపడే బదులు ఇంట్లోనే చదువుకోవచ్చు కదా అనిపించింది. అందుకని మరి ఇంట్లోనే చదువుకుంటున్నాను. నేను పిట్ట మబ్బులనే వచ్చింది. ఇక ఇప్పుడు బాగా అల్లరి చేసింది. మరి చూడండి వెళ్ళిపోయింది. ఓహో, అయితే అది వచ్చి కొంతసేపు ఉండి ఇక్కడ తినుకుంటూ అల్లరి చేసినట్టుంది. ఎన్నిసార్లు అరిచినా నేను రాలే. వెళ్ళిపోయింది చెట్టు మీదకి. మళ్ళీ వస్తే చూపిస్తా. ఇప్పటిదాకా కూడా ఎన్ని చిటిపిట్టలు వచ్చినాయి చూడండి. నేను పూజ చేసి అంతసేపు కూడా చాలా అల్లరి చేసినాయి. ఇక చూడండి ఎన్ని వచ్చినాయి. మరి దాన్ని చనిపోయినాయి. పూజ చేసే టైంలో ఎక్కువ వస్తాయి పిట్టలు, ఎందుకో మరి తెలియదు. ఇక ఇప్పుడు ఆల్రెడీ నేను దోశ వేయడానికి ప్రిపేర్ చేస్తున్నా. ఇక నైవేద్యం తినే పిట్ట వచ్చింది, వెళ్ళిపోయింది. పూజ అయిన తర్వాత పాలు పెట్టిన. ఇక్కడైతే అమ్మవారి దగ్గర దోశ నివేదిద్దామని దోశ రెడీ చేస్తున్నా. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ దోశ. ఇక కొబ్బరి పచ్చడి చేద్దామని కొబ్బరి కడిగి పెట్టిన, ముక్కలు చేసి కడిగి పెట్టిన. ఇక ఇప్పుడు సత్యనారాయణ వ్రతాలు పూజలని మనం వేటకెళ్తున్నాం. ఏ పూజకి వెళ్ళినా మనం కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టడం ఉంటుంది. ఇంకా మళ్ళీ రాగా మనకు దానిలోనే ప్రసాదం పెట్టి వాళ్ళు ఇస్తారు. ఇట్లా ఉంటుంది. నైవేద్యం తయారైంది. బెల్లం, ఈ దోశ మీద బెల్లం వేసి కొద్దిగా నెయ్యి వేసి సమర్పిద్దాం. ఇక ఇప్పుడే మన దోశ నైవేద్యం సమర్పించినాం. ఇక మళ్ళీ ధూపం వేసినాం, బయటకు వెళ్దాం. ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ చేస్తున్నా. పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు, కొత్తిమీరతోటి. ఇక పక్కకు పెట్టేద్దాం. ఇలా ఇప్పుడు ఉప్పు వేస్తున్నా, ఎందుకంటే నేను నైవేద్యం పెట్టడానికి ముందు నైవేద్యం పెట్టిన తర్వాత మరి ఉప్పు యాడ్ చేస్తా. ఇక దోశ పిండి రెడీగా ఉంది. మనకు చట్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేద్దాం. ఉప్పు వేద్దాం. ఇప్పుడు ఒకసారి మిక్సీలో తింపుదాం. తింపిన తర్వాత మళ్ళీ ఆపి అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇట్లా తిరిగింది కదా. ఇప్పుడు ఒక గంటెడు అట్లా వాటర్ యాడ్ చేసి ఒకసారి స్పూన్ తోటి కలుపుదాం.
ఈరోజు కొత్తిమీర ఎక్కువ ఉంది మనకు. అయితే కొత్తిమీర ఈ సీజన్లో ఎక్కువ వస్తుంది. కొత్తిమీర ఆకుకూరలు అన్నీ ఎక్కువ వస్తాయి, మనం కూడా వాడాలి. ఇక ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒకసారి దింపుదాం. దోశ వేసుకుందాం. ఇక చలికాలం వేడివేడి దోశ మంచిగా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్లు ఉంటే కూడా మనం ఎప్పుడంటే అప్పుడు ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినా కూడా వెంటనే బ్రేక్ఫాస్ట్ పెట్టచ్చు. అన్నిటికంటే దోశ మంచిగా అనిపిస్తుంది. అదే మరి మనం బయట ఎటన్నా వెళ్ళినప్పుడు దోశ తినాలంటే నేను బాగా ఆలోచిస్తాను. ఎందుకంటే వాళ్ళు దోశ పులవడం ఎంత ముఖ్యమో, ఎక్కువ పులిసినప్పుడు కూడా మనకు బాగుండదు. అందుకని బయటకు వెళ్ళిందంటే ఇడ్లీ దోశ కాకుండా ఏదో ఇడ్లీ అయితే తింటా, కానీ దోశ అయితే అస్సలు తినా. పూరి ఏమో అసలు ఉడకనట్టుగా ఇంత లావుగా చేస్తారు. బయట టిఫిన్లు అన్నీ అట్లనే ఉంటాయి, కాకపోతే ఇక తప్పక చేస్తారు అందరు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఎప్పుడో ఎక్కడికో పోయినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాం కదా. జనరల్గా ఇంట్లో ఉంటే చెయ్యం, జ్వరం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇక బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చేస్తాం కదా. ఎక్కడ కూడా మన తెలుగు బ్రేక్ఫాస్ట్ అంతా మంచిగా ఉండదు. ఒక్క శ్రీరంగంలో చట్నీ మంచిగా అనిపించింది. అంటే మన ఇంట్లో చేసినట్టే చేసిండ్రు, అరటాకులల్లో వడ్డించిండ్రు, భలే అనిపించింది. ఇక నీకైతే పెద్దగా ఎక్కడ ఎంత ఇంట్రెస్ట్గా తినాలనిపించలే. చట్నీ మంచిగా అప్పుడే ఫ్రెష్గా నూరింది, మంచి గ్రీన్ కలర్లా అన్నీ కొత్తిమీర అట్లాంటివి వేసి చేసిండ్రు, భలే అనిపించింది. ఇక్కడైతే మనకు బ్రేక్ఫాస్ట్లు కరీంనగర్లో చట్నీలు నాకైతే అంత మంచిగా అనిపించలే. మరి అంటే నేను మన ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ సెంటర్లోనే తెస్తారు. ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకపోతే సడన్గా పొద్దున్నే ఊరికే వెళ్తున్నామంటే ఇక మనం ఇంట్లో చేసే వీలు లేనప్పుడు తెస్తారు. కానీ అందులో అస్సలు చట్నీలు అస్సలు బాగుంటాయి, ఏదో తెల్లగా ఉంటాయి. అది ఏం కొబ్బరి పొడితోటి చేస్తారేమో అనిపిస్తుంది. ఒక్క ఆకు ఉండదు, ఏది ఉండదు. రెడీ అయిపోయింది దోశ. ఇక వేడైన కొద్దీ మంచిగా వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మళ్ళీ రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు ఇక అన్ని మిల్లెట్స్ తినాలని మనకు టీవీలలో చెప్పిన తర్వాత అందరు తినడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, మనం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వేద్దామని స్టార్ట్ చేసిన కరెంట్ వచ్చింది. దోశ అయితే ఇట్లా రెడీ అయింది. చట్నీ చూడండి, మంచి కలర్ఫుల్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక ఎందుకంటే ఫ్రెష్ కొబ్బరి, పుట్నాలు, కొత్తిమీర ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటాయి. అది చూడండి, చిట్టి పిట్ట వచ్చింది, ఎంత అల్లరి చేస్తాను చూడండి. ఎక్కడ ఉంది అది చూడండి, బ్లాక్ పిట్ట. అదే ఇప్పటిదాకా బాగా అరిచింది. సైలెంట్గా ఉంది ఎందుకు, చాలా అరుస్తాయి మళ్ళీ ఊకుంటాయి. ఇక ఈరోజు కర్రీ గంగవాల్ కూర పప్పు వేస్తున్నా. ఇక చూయించుడైతే వీలు కాలేదు, ఎందుకంటే వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నా మధ్యలో ఈ పప్పు పని ఎక్కువ ఉన్నప్పుడు నేను పప్పు చేస్తాను కదా. ఇవాళ గంగవాల్ కూర తెచ్చిండ్రు, గంగవాల్ కూర పప్పు, ఇంకా అన్నం, ఉసిరికాయ పచ్చడి, పెరుగు. ఇది మరి మన వంట. ఆల్రెడీ వాషింగ్ మిషన్ అయింది, అవి ఎండేయాలి. అయితే జనరల్గా రోజు ఏదో ఫంక్షన్కి పోతున్నాం కాబట్టి ఇంట్లో ఎక్కువసేపు ఉంటలేం కాబట్టి పనులన్నీ అట్లనే ఆగిపోతుంది. అందుకని అవి చేసుకుంటూ మరి ఇది చేస్తూ